హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే ఇవాళ రేపు మనం సినిమాల కోసం వెయిట్ చేయడం కంటే ఎక్కువగా సిరీస్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నాం అనమాట. బికాస్ పాండమిక్ వల్ల థ్యాంక్ గాడ్ అనుకుంటూ సిరీస్కి మనందరం అలవాటు పడిపోయాం. ఎప్పుడెప్పుడు ఏ సిరీస్ వచ్చినా ప్లాట్ఫామ్ మీద మనకి అలా హాట్ కేక్లా వెళ్ళిపోతూ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఆద్యంతం అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఆహా లాంటి కంటెంట్ని ఆల్వేస్ ఆహా అనిపించే కంటెంట్ని ఇచ్చే ఆహా ఇప్పుడు 3 రోజెస్ అని ఒకటి వచ్చేస్తుంది. ఇప్పటివరకు టీ పొడి మాత్రమే గుర్తుంది కదా మీకు, కానీ ఇప్పటి నుంచి గ్లామర్ అండ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అంతా ఫన్తో పాటు 3 రోజెస్ మనందరినీ పలకరించడానికి November 12th మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. 8 ఎపిసోడ్లు అని చెప్తున్నారు. మరి దీని గురించి మాట్లాడడానికి టీం అందరూ ఉన్నారు. ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే హాఫ్ అన్ అవర్ ఇంట్రడ్యూస్లో వెళ్ళిపోతుంది కాబట్టి, ఇంట్రడక్షన్లో వెళ్ళిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా? రెడీ కదా మీరు? నేను కూడా రెడీ అండి. స్టార్ట్ చేద్దాం. హాయ్ 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 అండి. ఏంటండి టైర్డ్ అయిపోయి ఉన్నారా మీరు? ఏంటండి అది? మేకప్ సగం వేసుకొని అంత బాగా కనిపించలేదు. హాయ్ ఓన్లీ హాయిలే ఉన్నట్టున్నాయి. మిస్సింగ్ ఇక్కడ ఇంకొక రోజు మిస్ అవుతుంది. Actually, very quite occupied. ఎస్కేఎన్ గారు ఫస్ట్ ఓన్లీ యాక్చువల్లీ 3 రోజెస్ కాబట్టి ఓన్లీ గర్ల్స్ వాయిస్ ఇస్ లిజనింగ్. నో వై కాంట్ వి హియర్ 3 రోజెస్ కాబట్టి సారీ. ఓన్లీ 3 గర్ల్స్ వాయిసెస్ ఓన్లీ వినిపిస్తుంది. 3 బాయ్స్ ఏంటి ఇంత సైలెంట్ గా ఉంది? అదే నాకు అర్థం కావట్లేదు. అవునా? ఒక్కసారి హాయ్ చెప్పండి అందరూ. ఓన్లీ బాయ్స్ ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్. హాయ్ మారుతి గారు హాయ్. ఓకే. నాకు 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 మీ సిరీస్ రిలీజ్ అయ్యే కంటే ముందు మీ పేరు నాకు చాలా నచ్చేసింది. ఎందుకంటే చాలా ఇన్స్టెంట్ 2 minutes లో ఆకలి తీర్చే పేరు అది. ఇన్స్టెంట్ డైరెక్టర్ కూడా నా మీరు. మేము అలాగే 2 minutes లో ఆకలి తీరుస్తాడనే 2 years పట్టింది. పెట్టామో 2 years పట్టింది. ఇది ఏంటండి మేకింగ్ లో 2 years, ఈటింగ్ లో 2 minutes ఏంటిది? కరోనా బిఫోర్ స్టార్ట్ అయ్యి కరోనా తర్వాత ఇదైంది. ఓకే, బికాజ్ ఆఫ్ పాండమిక్ లేట్ అయిందా? ఎనీ అదర్ మేము స్టార్ట్ చేసింది యాక్చువల్లీ. చెప్పాలి. ఎస్కేఎన్ గారు పక్కనే ఉన్నారు అండ్ మారుతి గారు పక్కనే ఉన్నారు. మీరు అలా పారిపోసుకోకుండా నిజం చెప్పాలి. లేదు యాక్చువల్లీ ఆయన సార్ అన్నట్టు పాండమిక్ ముందు మేము స్టార్ట్ చేసాము. పాండమిక్ ముందు స్టార్ట్ అయింది. బట్ ఒక 9 days షూట్ చేసిన తర్వాత బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ మారుతి రేపర్ అమ్మాయిల హెల్త్ జాగ్రత్త అని. సో అమ్మాయిల హెల్త్ మాత్రమే చెప్పారా? హీ టేక్స్ కేర్ ఆఫ్ విమెన్ ఓన్లీ. 3 రోజెస్ కాబట్టి వీళ్ళే లేకపోతే ఎలాగా? మా హీరోస్ ఏదన్నా ఇదైతే ఎలాగ అంటున్నా. కానీ ఈ 3 రోజెస్ వెనకాల చాలా మెన్స్ ఉన్నారు. బికాజ్ మీరందరూ లేకపోతే అసలు 3 రోజెస్ అంత బాగా అందంగా బయటకు వచ్చేది కాదేమో. అవునవును. సో ఎస్, అక్కడ నుంచి క్రెడిట్ రావాలి, ఇక్కడ నుంచి క్రెడిట్ కరెక్ట్ గా స్ప్రెడ్ అవ్వాలి. సో యా, ఎస్కేఎన్ గారు నవడేస్ లైక్ ప్రొడక్షన్ కూడా చాలా బాగా మంచి మంచి సినిమాలతో వస్తుంది. అండ్ ఈ సిరీస్ ఎంతవరకు లైక్ ఆ రీచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నేను ఇందాక చెప్పినట్టు పాండమిక్ లో అలవాటు అయిపోయింది మాకు సిరీస్ అయితే. సీరియస్లీ అంటే పాండమిక్ వచ్చినా రాకపోయినా ఇలాంటి సిరీస్ వస్తే టీవీ ముందు స్టిక్ అయి చూడాలండి. ఎందుకంటే గ్లామర్ ఉంది, ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, రైట్, పంచ్లు ఉన్నాయి. సో 8 ఎపిసోడ్లు 8 క్రాకర్స్లా ఉంటాయి కాబట్టి అందులో పాయల్ ఉంది, పూర్ణ ఉంది, ఈషా ఉంది, ఓకే, మారుతి గారి ఆధ్వర్యంలో రవి రాశాడు, మ్యాగీ తీసాడు, సన్నీ మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక్క క్వశ్చన్ కి మొత్తం మీరు ఇంటర్వ్యూ ఎండ్ ఆన్సర్ ఇచ్చేసారు. స్టార్టింగ్ టు ఎండ్ డైరెక్ట్ మధ్య మధ్యలో కట్ చేసుకోవాలి, నా క్వశ్చన్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకా యు షుడ్ నాట్ గో బ్యాక్ టు మంతిగా. నేను ఏంటంటే ఇది ఏదో గ్లామర్ కోసమో లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసమో అని కాకుండా ఇందులో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఒక లైఫ్ ఉంటుంది. ప్రతి గర్ల్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ అని ఆ వేరియేషన్స్ కనపడతాయి. అంటే వాళ్ళ పెళ్లి చూపులకు వచ్చిన దగ్గర నుంచి పెళ్ళయ్యే ప్రాసెస్లో గర్ల్స్ నిజంగా ఎలాంటి ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి ఫేస్ చేస్తున్నారు, వచ్చే బాయ్స్ ఎలాంటి అమ్మాయిని చూద్దామని అనుకుంటున్నారు. ఈ షో చూస్తే మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. అంత డీప్గా స్టడీ చేసిన షో ఇది. అండ్ అంటే లేడీస్ మీద స్టడీ చేసి అంతేనా? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా బాయ్స్ రావాల్సిందే కదా. అట్లాగే బాయ్స్ కూడా మంచి మంచి అబ్బాయిలు వీళ్ళు చేయడం జరిగిందనమాట. రైట్, అన్ని రకాలుగా ప్రాపర్ ప్యాకేజ్ 3 రోజెస్ అనేది. రంగు, రుచి, వాసన, చిక్కదనం ఆ టైప్ అన్నీ ఉంటాయి. ఇది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, గ్లామర్ ఉంటుంది, ఎట్ ద టైమ్ మంచి లైఫ్ ఉంటుంది. ఓకే, సో మొత్తానికి స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. స్ట్రాంగ్ కంటెంట్. ఈవెన్ దో టీజర్లో కూడా మాకు అనిపించింది, వినిపించింది చాలా స్ట్రాంగ్గా.
సో చాలా బోల్డ్గా, అండ్ బోల్డ్ అంటే నాకు పాయల్ రాజ్పూతే గుర్తొస్తారు, బికాజ్ ఎనీ That- స్టేట్మెంట్ ఆర్ that's ఎనీ actually wrong think statement. boldness comes No, no, that's wrong statement. you change your surname or add this. See, if I talk about Three Roses, it's a beautiful, beautiful content that we are coming up with. And I think I still remember 7 to 8 months back when they narrated me the story, I was like so very interested in the content because lockdown has changed everything Right, in every true. manner, right? Before lockdown, the scenario of cinema was different. Correct. If I compare the before COVID and now post COVID, everything has changed so much on OTT platform, and there is an unprecedented boom on OTT platform. So we have got this platform to showcase whatever we feel like. Okay, so now I'm feeling so proud and feeling so good as of now that like people like them, like guys, they're talking so much deep about women. Right. They're understanding their problems, they're understanding their work, their life conflicts, their ambitions, their anxieties, everything. They're understanding it so much. So I'm feeling so proud, sitting here listening to them. It's an amazing feel, and directly coming from Maruti Garu, coming from SKN sir, and coming from Maggie. It feels so good. Maggie? Nice. I'm sorry, I take my word back. From Maggie, it feels so good, yeah. Okay. మెయిన్ దీనికి ఫస్ట్ క్రెడిట్ మా రైటర్ రవికి ఇవ్వాలి. Ravi, Truly. yeah, we're missing ఎందుకంటే out. అంటే తను ఇప్పుడు రాలేదు, తను డీటెయిల్స్ She's doing. He's busy with No, no, some other. No, తను మా మధ్య ఉన్నాడు. He's doing అయ్యో మా editing. మధ్య నేను అర్థం చేసుకున్నాను. తను ఇక్కడ ఎందుకంటే నేను అరవింద్ గారికి ఫస్ట్ వెళ్ళి లైన్ చెప్పాను, ఒక 3-4 ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పాను. ఓకే. చెప్పిన తర్వాత దాని తర్వాత రవితో కూర్చుని నేను ఇలా అనుకున్నానని ఆ కంటెంట్ మొత్తం రికార్డింగ్ అంతా తనకిస్తే, తను ఒకసారి విన్న తర్వాత తను మాత్రం దీని మీద బాగా స్టడీ చేసి ఇంకా డీప్ డౌన్ వెళ్ళి దీన్ని పర్ఫెక్ట్గా వీళ్ళందరికీ తనే నేరేట్ చేసి Right. ఇంకా డైలాగ్ వర్షన్ కానీ అంతా బాగా రాసుకుని దీన్ని బాగా తీయాలని మళ్ళీ మా ఎస్కేన్ కేర్ తీసుకుని దీన్ని నిజంగా కలర్ఫుల్గా ఎక్కడ మనం తగ్గకుండా తీయాలని అట్లా తీశారు. దీనికి మాకు ఫైనాన్షియల్గా ఎలాంటి ఇది మాకు దాని గురించి ఇది లేకపోయినా సరే ఫైనల్గా కంటెంట్ మాత్రం పర్ఫెక్ట్గా రావాలి, దాన్ని బ్రాండింగ్ మేము ఇది చేసుకోవాలి. అరవింద్ గారికి ఒక మంచి ఆహాలో మా కాంట్రిబ్యూషన్కి పర్ఫెక్ట్గా ఒక సిరీస్ ఇవ్వాలనుకుని ఇవాళ మాత్రం 100% అది రీచ్ అయ్యాం. ఓకే. మీరు తెలుగులో ఒక బాలీవుడ్ కైండ్ ఆఫ్ మేకింగ్ making style నిజంగా చాలా బాగుంది. Too good. మ్యాగీ కూడా డే అండ్ నైట్ కష్టపడి అందరితో ఆయన చెప్పారు ఇందాక నేను ఒక 10 kilos తగ్గానండి. అదే అందరితో తిట్లు తిని సీరియస్లీ ఈ 2 years లోనే అందరూ తిట్లు తిని కొంతమందిని తిట్టి ఎవరెవరు తిట్టారు? నేనే తిడతాను, అందరూ ఎవరు తిట్టరు. అదే మనోడు తిట్టి మాతో తిట్లు తిని ఇట్లా కొన్ని ఉంటాయి అన్ని కలిపి కాంబినేషన్ అనమాట. సో చైన్ సిస్టమ్, మీరు అక్కడ తిడతారు ఆయన ఇక్కడ తిడతారు, అలా జరుగుతూ ఉండింది అనమాట. ప్రోడక్ట్ కోసం అవుట్పుట్ అనేది అల్టిమేట్గా అదే కదా ఇంపార్టెంట్. అండ్ యా, కమింగ్ టు యూ, అండ్ ఇది చెప్పినప్పుడు 3 Roses డెఫినెట్గా 3 ఉంటారు లీడ్ యాక్టర్స్, అండ్ మీకు బాగా ఓకే ఇది నేను చేయడానికి పర్ఫెక్ట్ అనిపించింది ఏంటి? బికాస్ యూ చూస్ ఆల్వేస్ డిఫరెంట్ కంటెంట్ నో, సో మ్యాజికల్ ఎలిమెంట్ నాకు ఏంటి? చెప్పిన టైంలో ఐ సెడ్ ప్లీజ్ డోంట్ చేంజ్ మీ అని, ఎందుకంటే పూర్ణ అంటే దే ఆల్వేస్ గో ఫర్ నెక్స్ట్ డోర్ గర్ల్ సారీ అండ్ దిస్ క్యారెక్టర్ అండ్ మీ చాలా దగ్గర. ఐఎమ్ 1 girl, ఎప్పుడు ఒక 1 rupee ఐ డూ 10 rupees యాక్టింగ్ my normal life lo. I'm an overacting girl, everything. You know what, normally Okay. actually I have to say big thanks to SKN garu and అంటే ఇప్పుడు ఆ ఓవర్ యాక్టింగ్ మీరు కరెక్ట్ గా చూస్ చేశారనా ఏంటి? థ్యాంక్స్ టు యూ అంటే కాదు, everyone was confused like పూర్ణ కి క్యారెక్టర్ ఎలా అండ్ ఒక డౌట్, బట్ మై ప్రొడ్యూసర్ SKN గారు, మారుతి గారు. సారీ టు స్టాప్, అంటే ఇక్కడ నేను స్టాప్ చేయాలనుకున్నా, ఎలా తెలిసింది మీకు? అందరూ ఒకటి అనుకుంటే పూర్ణ గారి గురించి, మీరు మాత్రమే రవి గారు అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్. కరెక్ట్, అగ్రీ. ఆవిడ ఎప్పుడు చాలా హర్రర్ ఫిల్మ్స్ యాక్చువల్లీ భయాన్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసేది. కరెక్ట్. సో ఎవరికైతే ఎక్స్ప్రెస్ చేసి ఉంటాయో వాళ్ళ వెన్ ఎమోషన్స్ పండిస్తారు. అవును, అన్ని పూర్ణ మీద కాన్ఫిడెన్స్ ఉండేది. అలాగే ఇందులో అందరూ బిజీగా ఉన్నప్పటికీ హీరోయిన్స్ గా వాళ్ళకి వెబ్ సిరీస్ చేయాల్సిన పాయల్ నో నీడ్ టు డూ వెబ్ సిరీస్, ఈషా నో నీడ్ టు. తను అందరూ బిజీగా ఉన్నా కూడా
ఒక మారుతి గారి ఇది చూసి అసిస్టెంట్ చూసి ఈ స్క్రిప్ట్ నచ్చి అందరూ వచ్చి చేశారు. దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పూర్ణకి ఈ రోల్ అయితే ఫస్ట్ నుంచి కరెక్ట్ అని నేను అనుకున్నాను. అవును, రవి గారు. అండ్ వెన్ రవి గారు came and told me, Maggie told me the script, because Ravi garu told me the script, I was like, how you know ma, you know, because when he's saying that, అరే ఇది నా క్యారెక్టర్ లాగే ఉంది, ఒరిజినల్ క్యారెక్టర్ లాగే ఉంది. Seriously, ఈవెన్ ద డైలాగ్స్ ఆల్సో, నేను కొన్ని డైలాగ్స్ ఐ విల్ సే లైక్ దిస్, చెప్పమని అనిపిస్తుంది అంతే. ఐ యూస్ టు సే దిస్ ఎట్ హోమ్, പറയാൻ തോന്നിയിട്ടുണ്ട്, അതുകൊണ്ടാണ് ഞാൻ പറഞ്ഞത്. I used to say this dialogue and I used to tell Maggie ఇది ఎలా, how you తెలుగు వరకు అర్థమైంది, తర్వాత అర్థం కాలేదు. మధ్యలో మలయాళం Ourselves only in the series. వాట్ ఈస్ దట్ మలయాళం? మలయాళం వెరీ టంగ్ ట్విస్టర్. మలయాళం I said చెప్పాలని అనిపిస్తుంది అంతే. మలయాళంలో చెప్పండి ఒకసారి. ఇన్ మలయాళం వాట్ ఈస్ പറയാൻ തോന്നി അതുകൊണ്ട് പറഞ്ഞു. പറയാ అదో Liberty to hire అరివంద you మలయాళం. take liberty to speak in Hindi. No, actually. యూ కెన్ మనం హిందీలో అండ్ మలయాళంలో కూడా ఇంటర్వ్యూని రిలీజ్ చేద్దాం, ప్రాబ్లం లేదు. కింద సబ్ టైటిల్స్ తో తెలుగులో రిలీజ్ చేద్దాం. No problem. తర్వాత మారుతి గారు ఒకసారి ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్ టు మీట్ హమ్, దెన్ దట్ టైమ్ హీ ఆల్సో సెడ్ హిమ్, ఐ మెట్ హర్, she can do this role. I don't know which way and like yella maybe the way I was talking ani, because that character, this character is Indu character is going to make laugh people. She's like that whatever. టీజర్ లో తెలిసింది మాకు ఫన్ ఫుల్ రోల్ అని చెప్పి. అవును. సో ఎస్, ఇట్ వాజ్ నాకు కూడా చాలా చాలా హ్యాపీ. ఒక ఫుల్ 30 days సారీ లేకుండా అమ్మ ఓన్లీ వెస్టర్న్ అవుట్ఫిట్స్ డ్రెస్. మై తెలుగు అప్పుడప్పుడు ప్రాబ్లం ఉంది కదా. అసలు తెలుగు మాట్లాడుతున్నాం ముందు, అది మేము Appreciate ప్రౌడ్ గా చేయాలి. Thank you. ఫీల్ అవ్వాలి. అంటే ఇప్పుడు మలయాళం మాట్లాడి మళ్ళీ అది చెప్తే ఇప్పుడు నువ్వు పరంగా లేదు అన్నావు, అది మాకు అర్థం కాదు. మేము అది కూడా ట్రై చేయలేం, బట్ యు ఆర్ ట్రైయింగ్ అండ్ యు ఆర్ టాకింగ్. ఈవెన్ డే 1 నుంచి పూర్ణ మీరు తెలుగులోనే మాట్లాడడం విన్నాను నేనైతే. అంతే కదండి. అంటే ఇప్పుడు ఇంకా బాగా మాట్లాడుతున్నారు చాలా అంటే అన్ని ఇంటర్వ్యూలు చేసావా నువ్వు ఇవిడి? అవును. ఐఎమ్ థింకింగ్ లైక్ day 1 నుంచి దిస్ ఇయర్ వి మెట్ 5-6 5-6 times. అన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఆవిడ. ఏం చేయలేం, బిజియెస్ట్ యాక్టర్. అందుకే అప్పుడు డేట్లు కూడా అప్పుడప్పుడు తేడా కొట్టాయి. ఇప్పుడు చూడండి, ఓన్లీ నేనొకటి దొరికింది, నేనొకటి దొరికింది. కానీ నాకు తెలిసి ఈ సిరీస్ తర్వాత ఇప్పటి వరకు మీరు అన్నట్టు పూర్ణ అంటే ఏంటి, ఓకే ఇలాంటి రోల్ అని కాకుండా ఇప్పుడు మేకర్స్ కూడా డిఫరెంట్ గా థింక్ చేస్తారు మీ పట్ల. మేబీ అది కూడా ఒక మంచి ఆపర్చునిటీ రియల్లీ వాంటెడ్ అంటే నా ఏజ్ ను తగ్గినట్టు కరెక్ట్ కదా, తగ్గినట్టు ఒక క్యారెక్టర్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అదర్వైజ్ ఐ ఆల్వేస్ లైక్ ఐ వాంటెడ్ టు బీ మెచ్యూర్డ్, దానికి నా హెయిర్ లుక్ అన్నీ నేను చేయాలి. బట్ ఇది I was feeling so happy and I wanted to do such roles. ఓకే. So I'm Definitely thanking గా each and actor can- everyone, Maruti garu, SKN garu, Maggie garu and Ravi garu. అండ్ మారుతి గారు ఇప్పటి వరకు మిమ్మల్ని అయితే మేము చూసిన రోల్ లైక్ డైరెక్టర్ రోల్, బట్ ఇది షో రన్నర్ గా మీరు దీంట్లో కనిపించబోతున్నారు. అవును, ఏంటిది? ఇది నాకు ఫస్ట్ టైం. ఇది కూడా థియేటర్ నుంచి ఓటీటీకి ఏంటిది? ఓటీటీకి అంటే మనం ఏదైతే కొత్త టెక్నాలజీ వస్తుందో, ఆడియన్స్ ఎక్కడైతే అట్రాక్ట్ అవుతారో అక్కడ కూడా మనం మంచిది కంటెంట్ పెట్టాల్సిన ఇది ఉంటుంది. ఎందుకంటే మేము ఉన్నదే ఆ పని చేయడానికి, ఎంటర్టైన్ పీపుల్. ఎంటర్టైన్ పీపుల్ అన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన సిగ్నేచర్ ఉండాలి అక్కడ. మనం చేసే షోకి మనకంటూ ఒక స్టైల్ ఉండాలి. ఆ కైండ్ ఆఫ్ పర్పస్లో ఇది అనుకున్నాం. మెయిన్ టీం బాగా దొరికారు దీనికి. ఇవాళ క్వాలిటీ వచ్చిందంటే నేను ఫస్ట్ స్టార్టప్ చేసినా సరే దాన్ని నెక్స్ట్ లెవెల్కి అంతా తీసుకెళ్ళిందంతా టీమే. నేను అసలు దీనికి 3 రోజెస్కి అసలు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు ఎక్కడ. నా సినిమాలో నా బిజీలో నేను ఉన్నాను, కానీ ఇది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నాది లైన్ అయినా సరే క్యాస్టింగ్ వైజ్ అప్పుడప్పుడు ఏదో సలహాలు ఇచ్చాను, కానీ మెయిన్ క్రూ అంతా ఎస్కేఎన్ కానీ మ్యాగీ కానీ రవి, ఈ 3 అన్నమాట. పిల్లర్స్ లాగా 3 రోజెస్కి ఆ 3 పిల్లర్స్. ఈ 3 రోజెస్ కనిపించిన 3 రోజెస్ ఇవి. కనిపించే 3 రోజెస్ పాయల్ వీళ్ళు ముగ్గురు అయితే కనిపించిన 3 రోజెస్. 3 రోజెస్ 3 థాట్స్. ఓకే. థాన్స్ ముళ్ళు ముళ్ళు లేకపోతే పువ్వు అంత స్ట్రాంగ్ గా ఉండదు రోజా అని చెప్పి. These are not coming in forefront, but these are like pillars for AHA or for 3 Roses. How much we can torture them, we torture. Hey, I really want to know like how much and in what way నాకు తెలుసుకోవాలని ఉంది. ఏ వే అంటే ఏ రకంగా టార్చర్ చేశారు అని. అది మనం చెప్పాలి, అది చెప్పాలి కదా. You mentioned it, no? So
పీపుల్ వెయిటింగ్ టు నో. డేట్లు ఎప్పుడైనా ఎస్కే గారి క్వశ్చన్ లేదండి కేరళ గురించి ఓ దీంట్లో అన్ని దీంట్లో అంతా రివర్స్ లో క్వశ్చన్ ప్లీజ్ No. కట్ ద క్వశ్చన్ No. everything like this we don't have to say the answer నో మేము ఇది హైలైట్ లో వేస్తాం రేపొద్దున్న వెంటనే ఎప్పుడు ఎస్కే గారు ఎస్కేఎన్ గారు నిజాలే మాట్లాడాలి. Talk your heart out. Seriously, this is that interview where you can talk your heart out. అసలు ఒక్క నిమిషం పాయల్ అండ్ పూర్ణ ప్లీజ్ Payal is telling you open your heart out It's okay, yaar. We are let him speak, let him speak, let him speak, let him speak. బోల్డ్ ఇంటర్వ్యూ అని పెట్టొచ్చు మనం దీనికి. ఎస్కేఎన్ గారు మీరే దానికి స్టార్ట్ చేయాలి ఇప్పుడు, మీరే పునాది వేయాలి దానికి డేట్లు అడిగినప్పుడు అసలు ఎప్పుడు లేదని లేదు. రివర్స్ లో. నెక్స్ట్ కేరళ గురించి ఎప్పుడు గొడవ లేదు. రివర్స్ లో. లేట్ అవుతుందని ఎప్పుడూ అనలేదు. అందరూ టైంకి వచ్చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చారని వీళ్ళు వచ్చారని ఆకుండా అందరూ సెట్కి వచ్చేవాళ్ళు. Payal, you really wanted this కాదు ఇప్పుడు we never like this is common. ఇప్పుడు గనక ఈషా గనక చూస్తే escaped, easily escaped from స్కిప్ చేస్తుంది. యాక్చువల్లీ వీ వాంటెడ్లీ చేయట్లేదు ఎందుకంటే మనం ఈ 3 రోజెస్ తర్వాత అందరూ పూర్ణ ఈషా పాయల్ అంటే అబ్బా దే షుడ్ థింక్ అబౌట్ us కదా. ఏంటి లేట్ వస్తారనా? లేట్ వచ్చారని ఎవరైనా చెప్పారా? లేదు. టైంకి వస్తారని టైంకి వచ్చారని ఓకే టైంకి వస్తారని అనుకోవాలి, ఫిక్స్ అయిపోవాలి. ఓకే పాయల్ ఏమనాలనుకుంటున్నారు, ఏంటి దీని మీద మీ కామెంట్? అంత ఆన్ టైంకి రావడానికి అసలు ఎలా పొద్దున్నే కరెక్ట్ టైంకి లేచి ప్రాపర్గా లేచి పర్ఫెక్ట్ how you three come on time every ఓకే time. వీల్ డూ వన్ థింగ్ వీల్ డూ గేమ్ షో. What? ఎలా అంటే అవర్ డైరెక్టర్ మ్యాగీ గారు ఇస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ ఎందుకంటే Okay. 3 గర్ల్స్ క్యారెక్టర్ హీ విల్ యాక్ట్ అండ్ షో us. సో అలాగే ద ఫస్ట్ లైక్ when we come on set like పూర్ణ వస్తే ఫస్ట్ ఏం చెప్తాం? మ్యాగీ I still remember మన ఇక్కడ కాఫీ తాగట్టిన టైంలో హీ ఇమిటేట్ వన్ పర్సన్. సో ఐ హావ్ టు డూ ఇట్. ఓ మీలో డైరెక్టరే కాకుండా మీలో ఇంతమంది యాక్టర్స్ ఉన్నారా? యాక్చువల్లీ ఆల్ డైరెక్టర్స్ ఆర్ యాక్టర్స్. ఓకే మ్యాగీ మీరు ఇప్పుడు Purna is టేస్టీగా always, మీరు చాలా టేస్టీగా దీన్ని స్టార్ట్ చేయాలి. Yeah, start with your favorite. I'll start with my all the 3 are my favorite. నాకు ముగ్గురు ఫేవరెట్. నో పాయల్ గారు అటు సైగా చేయడం నేను చూసాను. I love her. పూర్ణ డే టు సే కరెక్ట్ మీరు. I love her. I love Purna. That's what ఓకే everybody. దెన్ పాయల్ I fantasize her. ఓకే So ఈషా actually, మర్చిపోతే Isha, ఎలా? I admire her. Seriously. She's a sweetheart. She's a sweetheart. Very close to her. Actually, ఈ రోజు తను లేదు ఉండుంటే ఈ రోజు తను మధ్య లేదు. మన మధ్య ఇక్కడ ఇంటర్వ్యూలో లేదు. ఈ రోజు తను మన మధ్య ఇంటర్వ్యూలో లేదు బట్ ఉండుంటే యాక్చువల్లీ గోవాలో మేమంతా స్ట్రగుల్ చేసినప్పుడు మారుతి గారి చాయిస్ యాక్చువల్లీ అంటే వీ వర్ సర్చింగ్ ఫర్ ద వన్ మోర్ క్యారెక్టర్ ఆ టైంలో పాండమిక్ అన్నయ్య చెప్పినట్టు. సో యాక్చువల్లీ విమెన్ అంటే మామూలుగా సెన్సిటివ్ కదా, ఆ టైంకి వచ్చి యాక్ట్ చేయడానికి ఇబ్బంది. Women మామూలుగా sensitive, ఐ మీన్ కోవిడ్ టైంలో. సో నో బడీ ఈస్ రెడీ టు కమ్ అవుట్ అండ్ యాక్ట్. అది చాలా క్రౌడ్ ఉన్నది. ఇప్పుడు ఆయన రాసింది ఏం చిన్నది కాదు. సో దర్ ఇస్ ఆల్వేస్ 3 women, నియర్లీ బట్ 120 people ఆన్ సెట్. సో దే ఆర్ ఆల్ వరీడ్. బట్ ఫైనలీ వీళ్ళిద్దరు అగ్రీ అయ్యారు. వీ వర్ సర్చింగ్ ఫర్ వన్ మోర్ విమెన్ లైక్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ వర్ దేర్. బట్ మారుతి అన్న ఫైనల్లీ డిసైడెడ్. సో ఐల్ గివ్ యూ వన్ ఆప్షన్. ఓకే And he is the person who has chosen Isha Rebba for this show. And she's such a lovely, actually అందరు అన్నారు how to handle. సో డెఫినెట్ గా వీళ్ళందరూ Very sweet. Quiet person normally but she's He's a very man of sweet. few words. He's like that. The first word is whenever she comes to set, Act and she show. comes to me. యాక్టింగ్. ఓకే ఇప్పుడు పూర్తి స్థాయిలో మ్యాగీ డైరెక్టర్ మ్యాగీ పూర్తి స్థాయిలో మారారు ఈషా లాగా. పూర్తి స్థాయిలో మారిన If he is the director Maggie, ఓకే మార్నింగ్ ఇట్లా వస్తుంది లేజీగా వచ్చి ఈషా ఈషా Okay. ఈషా విల్ కమ్ టు మీ అండ్ సే మ్యాగీ గారు ప్యాకప్ ఎప్పుడు సార్? మార్నింగ్ The first word she'll say ప్యాకప్ ఎప్పుడు సార్? రియలీ ఓకే బట్ వన్స్ ఒకసారి ఆవిడ మేకప్ అయ్యే వరకు ఇబ్బంది. మేకప్ అయిందంటే దెన్ షీ సచ్ అన్ ఎనర్జెటిక్. అంటే నో ఐఎమ్ టెల్లింగ్ అంటే వన్స్ షీ ఎంటర్స్ ఇన్ టు ద సెట్ విత్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ సచ్ అ డెడికేటివ్ పర్సన్, మంచి డెడికేషన్ పర్సన్. ఓకే నెక్స్ట్ పూర్ణ. పూర్ణ ఇస్ లైక్ నేను యాక్చువల్లీ ఐ రిమెంబర్ జోజోనా అన్న బెల్పాస్లో షూట్ చేసేటప్పుడు ఐ ఆస్క్డ్ హర్ టు కమ్ ఎట్ 7:30 Okay. in the early morning. Like honestly, it's all women. ప్లస్ వాళ్ళు మేకప్ అవ్వడానికి రెడీ అవ్వడానికి గ్లామరస్ షో కదా. Okay. సో ఇట్ విల్ టేక్ టైమ్. బట్ ఐ కాల్డ్ హర్ ఆన్ వన్ డే 7:30. ఓకే సో నేనే 7కి వచ్చాను. షీ వాజ్ దేర్ ఎట్ 6:30 ఇన్ ద క్యారవన్.
ఓ చాలా సర్ప్రైజ్, నేను షాక్ నేను వెళ్ళి అడిగా ఏంది నువ్వు But 9:30 onwards, I'll do one thing. After 9:30, I will come with one dance mudra One- in one front like of this. everyone. అంటే Like దాని this. మీన్స్ This is my backup. 9:30 ఏంటంటే ఇట్లా ఇస్తుంది అంటే This ప్యాకప్. is my backup time. ఓకే అండ్ దిస్ మా ఇద్దరికి ప్రాబ్లం ఏముందంటే మీ ఇద్దరు బోత్ ఆర్ హిందీ పీపుల్. ఓకే సో Yeah, I got that liberty to talk to him in Hindi. Okay. I was feeling I'm a more Hindi homely, guy. you know. సో వెనెవర్ సంథింగ్ కమ్స్ బిట్వీన్ యు నో టు ఏమండి ఎంత హిందీ అంటే మాత్రం మీరు చెప్పే మాటలు ఇంగ్లీష్లోకి వెళ్ళిపోవాలా తెలుగులో అంటే మీ ఇద్దరం ఏదైనా డైలాగ్ షేర్ చేసుకున్నా మోస్ట్లీ నేను స్క్రిప్ట్లో అర్థం కాకపోయినా బికాజ్ Right. ఆయన రాసింది కామెడీ కాబట్టి కామెడీ ఇస్ ఆల్ అబౌట్ టైమింగ్, అది అందరికీ తెలిసింది. మారుతి సార్ కామెడీ చూసారు. More than a director, you know, I felt some sort of like friend, you know. I found a friend in him. That's why it was quite comfortable shooting with him, and it was a fun shooting with Maggie. And this is his debut. I'm very sure he's going to make really, really big here over here in రైట్ Telugu ఓన్లీ cinema. ఓన్లీ ఒక ఫ్రెండే దొరికారా మీకు ఇక్కడ సెట్లో? ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ కాదా? No, with అంటే everybody. మేము ప్యాకప్ తర్వాత కూడా సెట్ తర్వాత కూడా ఈవెన్ షూట్ లేనప్పుడు కూడా విల్ క్యాచ్ అప్. Whenever ఓ అంటే మీరు ఒక పిక్నిక్ లా జరిగింది అంటారు షూటింగ్. yeah, something like that. అట్లా పిక్నిక్ లా అయితే జరగదు. అదొక పిక్నిక్ లాగా కాదు, పెద్ద బెత్తం పట్టుకొని Original. He's saying, "Petta, what is that, sir?" ఎవరు ప్రిన్సిపల్ దీనికి ఎవరు? ఏం ఎస్కేన్ ఎస్కేన్ గారే ఓకే హీ ఆర్గనైజ్ ఆల్వేస్ లైక్ నాకు ఎప్పుడు ఆయన He'll smile come like a చేస్తూ headmaster like that. Only thing he won't have that what is that stick no. He'll come like this. Then we all 3 roses will be. డోంట్ సే దట్. యాక్చువల్లీ ఆయన ఎప్పుడు ఎవరిని ఒక మాట లేదు. హీఈస్ మోర్ కంఫర్టబుల్. అందరికన్నా సెట్ లో కంఫర్టబుల్ ఉంచింది ఆయన. ఏమండి ఇంకో ప్రాజెక్ట్ కోసం ఇది లేదు విన్నారా? ఇది ఇంకో ప్రాజెక్ట్. 3 projects together. ఓ ఉన్నారు కదా మూడోది మూడు కూడా రాశారా? డైరెక్టర్ కే తెలియకుండా మూడోది రాసారా అని అడుగుతున్నాను. దగ్గర 5 ఉంటాయి. ఆటోమేటిక్ గా లాక్ అయిపోయారా? బట్ ఎనీ డెబ్యూటెంట్ డైరెక్టర్ లుక్ యాక్చువల్లీ హానెస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి గారి దగ్గరే చాలా మంది కాదండి, అన్ని ఇంటర్వ్యూస్ లో పాజిటివ్ చెప్తారు ఎవరైనా కూడా. బేసిక్ గా యాంకర్ You- దగ్గర you నుంచి want some స్టార్ట్ negative? చేస్తే నో ఐ వాంట్ సమ్ డిఫరెంట్ రియాలిటీ. మేము ఎంత పాజిటివ్ ఉన్నామంటే మాకు సెట్ లో 13 people కరోనా పాజిటివ్ వచ్చింది. అంత పాజిటివిటీ మేము ఎక్కడా చూడలేదు. 10 days షూటింగ్ కూడా అయిపోయింది. ఓకే కరోనా అంత పాజిటివిటీ స్ప్రెడ్ చేసింది అనమాట. దీనికి పడాల్సిన కష్టాలన్నీ ముందే పడిపోయారు వీళ్ళు అందుకనే మీకు ఇప్పుడు ఆఫ్టర్ కష్టాలు మంచి ఆడియన్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. రైట్. అండ్ మారుతి గారు మీ సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఫిలిం లైక్ ఈ రోజుల్లో వచ్చినప్పుడు, ఆ టైంలో లైక్ చాలా బోల్డ్ కంటెంట్లా అనిపించింది చాలా మందికి. అండ్ ఆ టైంలో అదొక ట్రెండ్ సెటర్లా మారిందనమాట. బికాజ్ ఏదైనా కొంచెం ఒక ట్రాక్లో వెళుతున్న దాన్ని బ్రేక్ చేసి కొత్తగా వస్తే కొంచెం రెండు ఉంటాయి. అండ్ ఇప్పుడు నవేడేస్ లైక్ అలాంటి కంటెంట్ చాలా ఇష్టంగా చూస్తున్నారు ప్రజలు. అండ్ దాన్ని చాలా బాగా ఆహ్వానిస్తున్నారు. అప్పుడు ఇష్టంగా చూసారు కాబట్టి హిట్ అయింది. ఇష్టంగా చూడకపోతే హిట్ అవుతుంది. ఐ నో దట్ బట్ ఇప్పుడు అయినా ఆల్ ఆర్ ట్రైయింగ్ దట్. కానీ ఒకటి ఎప్పుడు కూడా బోల్డ్ వల్ల సినిమాలు ఆడతాయి అనుకునే భ్రమలోకి అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే దాని తర్వాత 100 బోల్డ్లు వచ్చినాయి, మనల్ని మించిన బోల్డ్లు వచ్చినాయి. ఏవి ఒక్క సినిమాకి మీకు ఒక్క టికెట్ కూడా తెగలేదు. బోల్డ్ వల్ల సినిమాలు ఆడతాయి కానీ డబుల్ మీనింగ్లు అని వాటి వల్ల ఆడతాయి అనుకుంటే అది ఒక భ్రమ. అది అస్సలు కాదు. ఎందుకంటే సినిమా లోపల చెప్పే వే ఆఫ్ నేరేషను అలా టచ్ చేసి వెళ్ళిపోతుంది కానీ మెయిన్ సోల్ వేరే ఉంటుంది. కరెక్ట్. కథ సోల్ వేరే ఉంటుంది. ఇవాళ 3 రోజెస్ సోల్ వేరే. ఇట్ ఈస్ నాట్ బోల్డ్. ఫస్ట్ అసలు బోల్డ్ అనేది బ్రెయిన్ లోంచి తీసేయండి. నాట్ బోల్డ్ ఈజ్ ఓకే బట్ వేరే వేలో కాదు. అంటే డెఫినెట్గా ఒక స్టేట్మెంట్ ఎప్పుడైనా మనం సొసైటీలో ఎక్కువగా చెప్పలేంది, సొసైటీ కోసం మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేసి మనసులో ఉంచేదాన్ని పైకి చెప్పేదాన్నే బోల్డ్నెస్ అంటారు. అంతే అంతే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు టీజర్ వల్ల అక్కడక్కడ కొంచెం ఆ షార్ట్లు పడేసరికి బోల్డ్ అనుకోవచ్చు. మీరు మమ్మల్ని మరి ఆ వేలో తీసుకెళ్తే టీజర్తో ట్రైలర్ కూడా చూడాలి. ట్రైలర్ రావాలి. ట్రైలర్ ఓకే ఈ ఇంటర్వ్యూ వచ్చే టైం కదా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చెప్పేది ఇప్పుడు ప్రతి మనిషిలోనూ మన లైఫ్లో కూడా బోల్డ్ ఉంటుంది. రైట్. మన లైఫ్లో బోల్డ్ ఉండదు అనుకో, ఏంటి అసలు మా లైఫ్లో బోల్డ్ ఉండదు, మేము పొద్దున్న లేచిన తర్వాత ఫుడ్ తిని పడుకుంటాం తప్పించి మేము ఏ పనులు చేయం, మేము హ్యాపీగా నిద్రపోతాం. మాకు అసలు బోల్డ్ డబుల్ మీనింగ్లు కానీ అలాంటి పనులు కానీ రొమాన్స్ కానీ అవి అసలు ఉండవు మా లైఫ్లో. మేము చాలా తింటాం, పెళ్లి పిల్లలు సంసారం అసలు ఏం ఉండవు. మేము తినడం కోసమే బతుకుతాము, మేము వండుకు తిని పడుకుంటాం. అంటే అప్పుడు మీరు నిజంగానే మీరు గొప్పోళ్ళు, మేమే తప్పు చేస్తున్నామని అనుకుంటాం.
మీ లైఫ్లో మాత్రం బోల్డ్ ఉంటుంది, మీరు డబుల్ మీనింగ్లు మాట్లాడుకుంటారు, మీరు డబుల్ మీనింగ్ కదా ఏమండి, డైరెక్ట్ మీరు నన్ను అంటున్నారా ఎవరన్నా మీరు నన్ను including అంటున్నారా? you, Okay. మీరు Including you. కాదు అరే, కాదు he's not my- ఎవరైతే General. ఇది బోల్డ్ అమ్మా అంటారో వాళ్ళ గురించి చెప్తున్నా. Right. ఎందుకంటే వాళ్ళు ఆ పనులు చేయరు, మేము అసలు వాటి జోలికి వెళ్ళాం, మేము అవి వినము, మేము పొద్దున్న లెగిస్తే ఓన్లీ ఇదే పనులు చేసుకుంటాం అని అంటారో వాళ్ళకి చెప్తున్నా. రైట్, ఎందుకంటే బోల్డ్ అనేది కూడా ఒక శృతి మించిన వరకు, కరెక్ట్, శృతి ఆ లైన్ అనేది ఉంటుంది ఒక ఎడ్జ్ ఉంటుంది. రైట్. అలా అని ఇప్పుడు 4 గోడల మధ్యన జరిగేది సొసైటీలో మేము దేంట్లో కూడా నా సినిమాల్లో, అందుకనే నేను ఏంటంటే గర్ల్స్కి ఒక అసభ్యంగా ఎప్పుడు చూపించాం మేము. సో కంఫర్ట్ లేకుండా ఉండేది ఏది ఉండదు. ఏది కూడా మనకేంటి ఎడ్జ్లు ఉండాలంటున్నా. మన 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 ఎడ్జెస్ తెలియాలి, మనం ఎంతవరకు వెళ్ళాలో, ఎంతవరకు చూపించాలో ఆడియన్స్కి, ఎంతవరకు రహస్యంగా ఎంతవరకు ఉంచాలో అనేది అది తెలియాలి. రైట్. ఆ కామన్ సెన్స్ లేకుండా చేసేవాడిని మనం బోల్డ్ అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు, ఇంకా అది నెక్స్ట్ లెవెల్. అది బోల్డ్ అనలేం, దానికి మించి అది అది అంతకు మించి. ఎందుకంటే మన నిజ జీవితంలో అది తీసుకోలేము బ్రెయిన్. అవును. అంటే గబుక్కున నలుగురితో పాటు చూడటానికి కొన్ని యాక్సెప్ట్ చేయం, ఆ యాక్సెప్ట్ చేసేంత రేంజ్ వరకు వెళ్ళొచ్చు అంటున్నా. యాక్సెప్ట్ చేయనప్పుడు మేమే పెట్టం. ఇది ఎవరి కోసం తీసామో, టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే దీన్ని అందంగా చూస్తారో అక్కడ వరకు వెళ్తాం, రైట్. అంతేగాని అంతకు మించి వెళ్ళి ఫ్యామిలీస్ అందరినీ చూడమని కూడా చెప్పం. సో టార్గెటెడ్ ఆడియన్స్ అన్నారు కదా, సో దీనికి కూడా అలా స్పెషల్ గా ఏమైనా అసలు ఏమీ కేటగిరీస్ లేదు, ఉన్నాయా? ఎందుకంటే అందరు ఫ్యామిలీస్లోనూ ఏం జరుగుతుందో తెలుసు, మన అమ్మా నాన్నలకు తెలుసు ఏం జరుగుతున్నాయో, రైట్, మనకు తెలుసు. రైట్. ఆఫ్టర్ ఇవాళ 15-16 తర్వాత అన్ని, ఇప్పుడు ఇవాళ నెట్ఫ్లిక్స్లు కానీ ఇవన్నీ వచ్చేసినాయి కదా ఓటీటీ ప్లాట్ఫామ్లో. ఓటీటీ ప్లాట్ఫామ్లో రెస్ట్రిక్షన్ ఏముంది అసలు? ఇది వాడు కార్నర్లో 18+ అంటున్నాడు, ఎవరు ఫాలో అవుతున్నారు? 13+ వాళ్ళు 18+ చూస్తున్నారు. మనం ఏమన్నా వీడు 18+ చూస్తున్నాడా లేదని వెళ్ళి చూడగలుగుతున్నాం మనం? ఎవ్వరు చూడట్లా. అందుకని మనం కూడా ఏంటంటే వాళ్ళు తెలుసుకొని అని కొంత స్టేజ్ తర్వాత వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంత డీప్ డౌన్లోకి మనం వెళ్తుంటే వాళ్ళ లైఫ్లోకి మనం అలా పట్టు కూర్చుంటే అవ్వదు. అందరూ పడుకున్న తర్వాత వీడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి 18+ చూస్తాడు వీడు. అది రియాలిటీ, అది రియాలిటీ. ఎందుకంటే అది ఎప్పుడైతే మనం ఇది చూస్తున్నాడు అని చెప్పి మన సినిమాలో చూపిస్తున్నాం, అమ్మ బోల్డ్ చూపిస్తున్నారు అంటున్నారు. అవును. ఒరే రియాలిటీలోకి రమ్మంటున్నాను నేను. రియాలిటీలోకి వచ్చి రియాలిటీలో ఏం జరుగుతుందో చూసి మీరు కొంచెం ఎవరైనా మీరు తెలుసుకోకపోతే తెలుసుకోమని చెప్తున్నా. అట్లా నేను ఎప్పుడు కూడా ఆ ఎడ్జ్ దాటలే. ఎందుకంటే నా సినిమాలు ఎందుకు ఆడినాయి ఈ రోజుల్లో, బస్ స్టాప్, రామకథ చిత్రం, ఈ సినిమాలన్నీ ఎందుకు ఆడినాయి అంటే బోల్డ్ కంటెంట్ ఉందని ఆడవు సినిమాలు. ఎందుకంటే బోల్డ్, అంతకు మించిన బోల్డ్ మన సెల్లో ఉంటుంది. మనం ఏం కావాలంటే అది కొడితే మనకు వస్తుంది, 2 నిమిషాల్లో వస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు దీనికోసం మేము కెమెరాలు పెట్టి తీసి వీళ్ళందరినీ తెచ్చుకుని అంత అవసరం లేదు. ఒక మంచి కంటెంట్ చెప్పే ఉద్దేశంతోనే చేసిన 3 రోజెస్. ఇది అందరూ ఫ్యామిలీస్ అందరూ కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. మీకు ఎక్కడైనా ఏదైనా నిజంగానే స్మూచ్లు ఏవో ఉన్నాయి, కొంచెం ఆ క్యారెక్టర్ బిహేవ్ చేస్తున్నట్టు స్కిప్ కొట్టది, అది మీ చేతిలో రిమోట్ ఉంటుంది. అవి మీకు మళ్ళీ ఆ ఆప్షన్ కూడా చేతిలో రిమోట్ ఉంది, మీకు తెలుసు ఏది చూడాలో ఏది చూడకూడదు. అందుకని చెప్పి దీనికి తెచ్చాం. ఇప్పుడు సినిమా అంటే చచ్చినట్టు వాళ్ళు చేసుకుంటుంటే గబుక్కుని లేచి వెళ్ళాం వీళ్ళందరి మధ్యలో. కొన్ని డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది, అమ్మ ఇప్పుడు నేను వెళ్ళాలి ఎలాగా, నా చేతిలో రిమోట్ లేదు, ఇది పెట్టేశారేంటని కళ్ళు మూయలేవు. అక్కడ ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ మేము చూపించాం. ఎట్లాగో నా సినిమాలో ఎప్పుడు కూడా ఓ స్మూచ్లని అవి నేను చూపించను, మీరు ఏ సినిమా చూసినా. ఇక్కడ మీకు రిమోట్ ఉంటుంది కాబట్టి కొంచెం మేము ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎంతవరకు బిహేవ్ చేస్తుందో అంతవరకు బిహేవ్ చేయించి రిమోట్ చేతిలో పెట్టాం. అందువల్ల మీరు అర్థం చేసుకుని హ్యాపీగా అందరూ కలిసి చూడొచ్చు. మీకు కావాల్సిన స్కిప్ కొట్టచ్చు, కావాల్సిన చోట ఎవరు లేనప్పుడు పాజ్ చేసుకుని చూడొచ్చు, రివైండ్ చేసుకోవచ్చు. Tell me one thing, that when Hollywood is serving anything on a platter, we welcome that, we appreciate that. Okay, even we say that you can say for bold last content and different content. for last 2 years we have been watching all the English series, all the Korean series and all the Korean content. When you're watching those content, you are not feeling awkward, you are not saying, oh, it's a bold content. It's very normal. We have to normalize these things nowadays. And kids, people, you talk about female or males, anyone, they're quite comfortable with the content. Why we are
highlighting this part that this is bold or this is not bold. It's all about, it's all there in our mind. And what sir just said, it's very much correct. I really agree with him. రైట్ ఎందుకంటే ఇప్పుడు తను ఈ కంటెంట్ గురించి ఎక్కువ మాట్లాడామంటే నిజంగా ఈ కంటెంట్ మీద రన్ అసలు ఈ షో లేదు ఇది బోల్డ్ మీద క్వశ్చన్ అడిగాం కాబట్టి బోల్డ్ అంత ఆన్సర్ వచ్చింది అంతే We should తప్ప eradicate బోల్డ్ this కాదు word. We should eradicate this word, you know. బట్ నేనెందుకు అడిగాను అంటే ఈ క్వశ్చన్ బోల్డ్ అంటే నా ఉద్దేశంలో సంథింగ్ ఏదో తప్పులేదు. సెక్షువల్ అదా కాదు బికాస్ చాలా మంది మనసులో ఒక ముగ్గురు 3 రోజెస్ అన్న టైటిల్ రాగానే ముగ్గురు అమ్మాయిలు కనిపించగానే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరైనా మాట్లాడగానే నవేడేస్ జడ్జిమెంటల్ చాలా మంది ఉంటారు యూనో లైక్ ఒక స్టేట్మెంట్ ఏమన్నా ఇవ్వగానే పాయల్కి కింద చాలా కామెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి దాంట్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది మేబీ 20% పీపుల్ వెల్కమ్ యూ లైక్ పాజిటివ్లీ అండ్ అదర్ పీపుల్ లైక్ చాలా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి పీపుల్ ఆర్ థింక్ లైక్ దట్ వీ కాంట్ అంటే మనం వాళ్ళ థాట్ ప్రాసెస్ ని మార్చలేము అంటే నేను ఈవిడ ఇన్స్టాగ్రామ్ కింద ఫాలోవర్స్ అన్ని ఓకే చెక్ చేస్తానండి ఓకే మీరు చెప్పిన రేషియో రివర్స్ లో ఉంది 80% పాజిటివ్ nowadays people welcoming that's pretty good. The story has become other way round nowadays. Now people are they are able to fathom the fact, okay, this is the sort of cinema that we are serving on a platter and we should welcome it. There's nothing wrong in that. That I'm I glad did you RX100. people touched it అంటే నిజంగానే మనం ఎప్పుడైనా వేరే ప్లాట్ఫామ్స్ మీద వచ్చినప్పుడు అంటే అదర్ వుడ్స్ నుంచి వచ్చినప్పుడు హాలీవుడ్ అక్కడ నుంచి వచ్చినప్పుడు మనం అనుకుంటాం అరే ఎంత బాగుంది ఎంత natural గా ఉంది ఇదే కదా లైఫ్ లో జరిగేదని వెల్కమ్ చేస్తుంటాం బట్ తెలుగులో అయితే చాలా రకాల క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి ఫస్ట్ No, here also దాని తర్వాత people are వెల్కమ్ becoming చేస్తారు less ఖచ్చితంగా judgmental పీపుల్ ఆల్సో nowadays. యాక్సెప్టింగ్ డిఫరెంట్ కంటెంట్స్ మొన్న ఆస్కార్ అవార్డు వచ్చింది పారాసైట్ పారాసైట్ లో ఒక కీ సీన్ ఎలా ఉంటుంది కరెక్ట్ ఎస్ దాన్ని మనం అందరం చప్పట్లు కొట్టేసి భుజాలు కొట్టేసి అబ్బా మనం తీలేపోతున్నాం మన ఒక స్పూచ్ తీస్తే బోల్డ్ అంటారు Even పక్క భాషలో పారాసైట్ వస్తే చప్పట్లు ఈవెన్ కొట్టేస్తారు హియర్ ఇక్కడ కొరియర్ కే సిరీస్ చాలా ఫేమస్ యూనో See, Squid Game also. కరెక్ట్ ట్రూ Just now I binge watched Squid Game. Some amazing గేమ్ అంటే అది Squid Game, sir. వైలెన్స్ Violence also. Even and include intimate scenes were there. intimate scenes కూడా Yeah. Amazing. అవి నేను స్కిప్ చేసాను నేను చూడలేదు బాగా చేసి నాకు అందుకే మీకు నాకు పక్కన ఎవరు ఉన్నారని స్కిప్ చేశారు మీరు లేదు నేను అది చూడలేదు Squid Game. Please. అమేజింగ్ ఐ నో కమ్ బ్యాక్ టు 3 రోజెస్ ఐ థింక్ స్కీమ్ కాదు స్క్రీన్ ఈ వీడియోలో చాలా వైలెన్స్ యాంగిల్ ఉంది చాలా అండి గేమ్ కాల్ చేయాలి పెట్టే ఓకే మీరు ఇంకేమైనా ట్రై చేస్తున్నారా నెక్స్ట్ ఏమన్నా యాక్షన్ ఏమన్నా ఇప్పుడైతే Action. Love to do action. షీస్ రెడీ I want to maro punch ladke leo. पांचे लड़के लेके आओ मारो अरे यार अंदर कुछ ఎందుకు ఇప్పుడు फ्रस्ट्रेशन क्या है ये ఎందుకు ఇప్పుడు I really want to do something like, you know, action oriented movies or Okay. something like that, like out of the box, which I have never played before. So of course Okay. I want to experiment being an actor. ఓకే షీ వాంట్ ఎక్స్పెరిమెంట్ ఏమంటే లేట్ ఏమైనా అయితే ఆవిడ నుంచి ఏమైనా యాక్షన్ సీక్వెన్సెస్ వస్తాయంట చూసుకోండి నో యాక్చువల్లీ మేము క్యారవన్ లో చాలాసార్లు మాట్లాడుకున్నాం చాలా మాట్లాడుకున్నా నేను యాక్షన్ No, మాట్లాడుకుంటాం షీఈస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హ్యార్లీ క్వీన్ ఇట్లాంటి యాక్షన్ చేయాలని చాలా ఉంటుంది ఆ అమ్మాయికి షీ మారుతి డజంట్ గారు వాంట్ టు స్టిక్ టు ఎనీ ఒక సబ్జెక్ట్ కి స్టిక్ అయిపోదాం ఉండదు ఎప్పుడు చూడండి సార్ అదే నాకు ఒక యాక్షన్ అదరాయి మ్యాగీ ఒక ఇదిరాయి మ్యాగీ సో అమ్మాయి అన్ని డిఫరెంట్ ట్రై ఎస్కేఎన్ చేద్దాం గారు మీరు తనలో ఒక యాక్టర్ని అంటే వేరే ఏమంటారు డిస్కవర్ చేశారు అండ్ ఇప్పుడు తనలో ఒక యాక్షన్ ఓరియంటెడ్ హీరోయిన్ ఉన్నారట నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారండి సిరీస్ ఆలోచిద్దాం ఇప్పుడు ఆ రకంగా ఆలోచిద్దాం నైస్ అండ్ మీ వరకు వస్తే డెఫినెట్గా నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు మ్యాథ్స్ అనేది ఏమన్నా ఉంటుందంటే క్యాలిక్యులేషన్స్ ఏమన్నా ఉంటాయా దిస్ ఈస్ గోయింగ్ టు బి లైక్ పీపుల్ ఇది బాగా నచ్చుతుంది అండ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమన్నా ఉంటాయా లేకపోతే వన్స్ మీరు డిసైడ్ అయ్యారు దీన్ని చేద్దామని అలా చేయడం జరుగుతుందా అందరికీ నచ్చేదే ఫస్ట్ ఓకే ఇది ఇంతమంది నచ్చుద్ది ఓకే దీంట్లో ఇది ఉంది ఫన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ కంటెంట్ ఉంది కాంటెంపరీ సీన్స్ ఉన్నాయి ఓకే ఇన్ని ఉన్నాయని చూసుకున్నాక స్క్రిప్ట్ని చూస్ చేసుకోండి ఓకే సో ఇందులో అన్నీ ఉన్నాయి కాబట్టి ఓటీటీలో చాలా పెద్ద హిట్ అవుద్ది అనేది ఆహాలో ఎందుకంటే ఆహా అనేది ఇప్పుడు చాలా వైడ్ రీచ్ ఉన్న one of the ప్లాట్ఫామ్ ఎందుకంటే తెలుగులో ప్రతి వాళ్ళకి ప్రతి లాంగ్వేజ్కి ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది కదా ఆహా మనదంటూ ఒక యాప్ ఉందిరా అనే తెలుగు వాళ్ళందరూ గర్వపడే యాప్ సో ఆహాలో ఇది చాలా పెద్ద రీచ్ వెళ్ళిద్దని నేను ముగ్గురు గ్లామరస్ హీరోయిన్స్ సో వాళ్ళు ఒక అంటే ప్రాపర్ మల్టీ స్టార్ ఇది మన ఓటీటీకి ఫిమేల్ ఆర్ఆర్ఆర్ ఇది అన్నమాట రైట్ సో అందుకని చెప్పి ఏదో వచ్చే తెలుగులో ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఇద్దరు ముగ్గురు ఉంటారు అలా కాదు ముగ్గురు ప్రాపర్ హీరోయిన్స్ రైట్ మూవీస్ చేస్తున్న హీరోయిన్స్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా హేమ సత్యం రాజేష్ వైవ హర్ష
మన గోకరాజు. కాదండి, హర్ష గారికి ఈషా గారికి ఆ కాంబినేషన్ ఏంటండి? అది చూడాలి. అది టీజర్ లో వచ్చింది అప్పటికి కుక్కర్. You need to watch. నేనే లైక్ ఓకే హర్ష ఈషా గారు ఓకే, అలాంటి చాలా సీన్స్ 2 కూడా అది హిలేరియస్ ఉంది నిజంగా. అవును. సో అంత ప్రాపర్ గా ఇది 4 hours మూవీ లాగా, అంటే ఒక ఏదో సిరీస్ లో చుట్టేయాలనో ఏదో అదే కాదు. నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి. వికారాబాద్ లో తీసాం, హిల్స్ మీద తీసాం, హిల్ స్టేషన్ లో తీసాం. ఇలా ఇన్ని ఒక ఐ ఫీస్ట్ ఉంటుంది, విజువల్ ఫీస్ట్. రైట్. సో అండ్ మీ వరకు వస్తే మీరు ఆల్రెడీ రండి, ఎక్కడికి వస్తారు? ఇక్కడే అండి, రాలేను. కెమెరామెన్ అంటారు అసలు ఇప్పటికే సరిగ్గా కూర్చోవట్లేదు, అటు ఇటు సరిగ్గా కూర్చోంటారు. సో బెటర్ నేను ఇక్కడే ఉంటాను. అయితే మారుతి గారి దగ్గర వర్క్ చేయడం జరిగింది మీరు ప్రీవియస్ లో, అంతేనా? లేదా లేదు అసలు. టీమ్ అని చెప్పారు దీన్ని, మారుతి గారి టీం. తను రవి, మా రైటర్ రవి ఫ్రెండ్ తను. ఓకే. నేను దీనికి ఎవరు మంచి డైరెక్టర్ ఎవరినైనా తీసుకుందాం ఇది అంటే తన పేరు సజెస్ట్ చేశాడు అనమాట. ఓ తను చాలా సెన్సిబుల్ సార్, తనైతే బాగుంటుందని అన్నాడు. అప్పుడు తను వచ్చాడు. ఓకే. ఎస్కేఎన్ గారు నవ్వుతున్నారు సెన్సిబుల్ అనగానే. ఐ డోంట్ అండర్స్టాండ్. ఫ్లెక్సిబుల్ అని చెప్పాడు, అంతే. సెన్సిబుల్ అని చెప్పాడు. సెన్సిబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ రెండు చాలా క్వాలిటీస్ అలా సెట్ అయింది. దాని తర్వాత ఎంత ఫ్లెక్సిబుల్లో మాకు తెలిసింది. ఏమండి ఇది ఆన్ పాజిటివ్, అంటే ఇది పాజిటివ్ నోటా లేకపోతే మీరు పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్. అంటే ఇవాళ రేపు నెగటివ్ రిపోర్ట్ అనేది ఎంత బాగుంటుందండి. ఫ్లెక్సిబుల్ అంటే అంత ఫ్లెక్సిబుల్. ఓకే. సెట్లో అసలు మామూలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక్కడు లేడు వాళ్ళు పనిచేయడానికి. అంత గొప్ప టీమ్ లీడర్. కానీ మ్యాగీకి మంచి ఐ విజువల్ సెన్స్ ఉంటుంది. సో ఈ రోజుల్లో ఇప్పుడు ఈ సిరీస్లో ఎవరైనా చూసిన తర్వాత తెలుగులో వచ్చిన అప్గ్రేడెడ్ కాంటెంట్ అంటే ఈ విజువల్ అదే. కానీ అరవింద్ గారిని చాలా సార్లు అరవింద్ గారు అప్రిషియేట్ చేశారు. ఓకే. అంటే ఎందుకంటే నాకు కూడా చాలా బాగా తీశాడు. ఈ ప్రొడ్యూసర్లు ఏం పోయినా పర్లేదు, విజువల్ బాగుండాలి, 360 degrees తీద్దాం. వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, మనకి విజువల్ బాగుండాలని ఆ కెమెరా మాత్రం కరెక్ట్గా అసలు అద్భుతంగా తీసాడు. బాలరెడ్డి గారికి అయిపోయింది. నీకు ఎందుకంటే ఎవడన్నా వచ్చాడు అనుకో మళ్ళీ మా దగ్గర నుంచి వెళ్ళిపోతావు కదా, మా భయం మాది. ఓకే. రీజన్ బిహైండ్ దిస్ అంటే దీని వెనకాల రీజన్ అదనమాట. లేదా అందుకే మాక్సిమం తను ఎంత బ్యాడ్ చేయాలో అంత చేయడానికి రెడీ. ఎందుకంటే బ్యాడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఇలాంటి ఆన్సర్. సో మీరు నాకు అది ఎంత వేయించుకొని వస్తారు. అది ఎంత ఎప్రిషియేషన్ చెప్పు. అవునండి. ఎందుకంటే ఒక వ్యక్తిని మా దగ్గర ఉంచుకోవడానికి అతని చుట్టూ అసలు ఎంత బ్యాడ్ చేయాలో, ఎవడన్నా వస్తున్నాడో వాడికి చెప్పండి అని, అసలు వీడితో అసలు దారుణం పెట్టుకోవద్దని, అయిపోతారని అలా చెప్పడం అనేది ఎంత అదృష్టం. అవును. ఇవాళ రేపు పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ, అంటే బ్యాడ్ అయినా గుడ్ అయినా కూడా మీకు బ్యాడ్ పబ్లిసిటీనే మీకు రాసి పెట్టితే ఏం చేయలేం, ఎవరు కాంట్ హెల్ప్ అని. హానెస్ట్లీ ఆయన ఏమని అనొచ్చు, బట్ పని రాక్షసుడు అని చెప్తున్నారు. అవునండి. అవును. మీ డైరెక్షన్ మీకు ఒకటే గుర్తు, ఆ వ్యక్తితో మేము ఇంకో 2 సినిమాలు తీస్తున్నాం. ఓకే. ఎంత దుర్మార్గుడు కాకపోతే మేము ఇంకో 2 తీస్తాం. అవును. మేమంత ఆ రాక్షసుడిని ప్రేమిస్తే పెట్టుకుంటాం మళ్ళీ. హీస్ బికమ్ రాక్షసన్ బికాస్ ఆఫ్ హిస్ వర్క్. అది ఎవరైనా అవ్వచ్చు, ఓకే. ఆర్టిస్ట్ అవ్వచ్చు. అవును. బట్ యు నో ఇట్స్ గుడ్ ఆయన యాక్చువల్లీ. రాక్షసత్వం అందరి దగ్గర అందరి మీద పడుతుంది. రాక్షసన్ అంటే అలా రాక్షసనుడు కాదు. ఏమండి ఎంత మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్తే మాత్రం మీరు అలా కవర్ అప్ చేయరు. అరే హీఈస్ అ వర్క్ రాక్షసనుడు. దట్స్ ఓకే. పని రాక్షసుడు. yes. So which is good. End of the day the product should be best. ఓకే. సో దీని మీద మీ కామెంట్, మీకు ఎలాగో మీరంటే మీరు best compliment, ప్రొడక్షన్ లో అండ్ మారుతి గారితో ఎస్కేఎన్ గారితో బ్యాక్ టు బ్యాక్ చేస్తారని మీకు అర్థమైపోయిందా? దీంతో మీరేంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్ కాదు, అర్థమైపోయిందా? ఎస్కేన్ గారు ఆల్రెడీ సెట్, మారుతి గారు ఆల్సో సెట్ కదా. ఓకే. మీ ఇద్దరు గురించి చెప్పలేదు, మీ ఇద్దరితో చేస్తామని. బట్ డైరెక్ట్ ఫిక్స్, యాక్టర్స్ కాదు ఇంకా. అవునా? అంతే కదా, చెప్పలేదు కదా. పూర్ణ మారుతి గారు చేస్తాను, పాయలతో చేస్తాను చెప్పలేదు. మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారు. మనం పేరు చెప్పలేదా? మన పేరు అయ్యో ఎంత ఇన్నోసెంట్. మన పేరు చెప్పలేదా ఇప్పటి వరకు? మనం పేరు చెప్పలేదా? ఓకే. సో నాకు దీని మ్యూజిక్ కూడా చాలా చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ లిరిక్స్ చాలా బాగా నచ్చింది. ఏదైతే రిలీజ్ అయిన సాంగ్ ఉందో, అంటే పెదవంచున ఎందుకు దాయడం స్మైల్ని ఫుల్ కంప్లీట్ చేయండి అని ఒక లిరిక్ వస్తూ ఉంటుంది. టూ గుడ్, చాలా మీనింగ్ఫుల్ సాంగ్ అనిపించింది నాకు. దట్ రిటన్ బై రాంబాబు గోసాల. ఓకే. అర్జున్ రెడ్డి సాంగ్స్ రాసిన తను. లిరిక్స్ చాలా అన్ని సాంగ్స్కి ఇచ్చాడు. ఇంకొక సాంగ్ ప్రీతం దగ్గర మ్యూజిక్ డైరెక్టర్, హిందీ బాలీవుడ్తో రాయించాము, శ్లోక్ అని. సో ఈ రైట్స్ ఫర్ ప్రీతం మ్యూజిక్ డైరెక్టర్ గారికి. ఒక హిందీ సాంగ్ ఉంటుంది ఇందులో.
7 Telugu songs. Totally there are 8 songs In this series. in this entire series. There would be ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ ఆల్బమ్ ఉంది ఇందులో. బిలీవ్ మీ, మీ అందరి ఫోన్ లిస్ట్లో అది వెరీ సూన్ వాట్ ఎవర్ యాప్ యూ యూస్ డెఫినెట్లీ మీరు 8 సాంగ్స్ డౌన్లోడ్ చేస్తారు. ఐ ప్రామిస్, బికాస్ ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ యాజ్ అ డైరెక్టర్, వేరే ఏం చెప్పట్లేదు. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా అతను ఏదైతే చేశాడో ఎంత బ్యూటిఫుల్ చేశారంటే ఆ 8 సాంగ్స్ కూడా లైక్ మీరు నిన్న విన్న సాంగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో 8 అంతే ఉంటాయి. బట్ జనరలీ ఇట్ హ్యాపెన్ అంటే సినిమాలకి జరుగుతూ ఉంటుంది కదా ఇలా సాంగ్ని లవ్ చేయడం అండ్ మళ్ళీ మళ్ళీ ప్లేలిస్ట్లో పెట్టుకొని వినడం అనేది. బట్ సిరీస్కి అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్. ఎందుకంటే సాంగ్స్ సిరీస్ నుంచి తీసుకొని మనం వినలేదు ఇప్పటివరకు. ఎనీ సిరీస్ ఓకే, ఇది వింటారు మీరు. సో ఎస్కేఎన్ గారు చాలా అన్నిటి మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. యూనో డిఓపి వైజ్ కానీ మ్యూజిక్ వైజ్ కానీ, అండ్ దిస్ ఈజ్ లైక్ ఫీస్ట్గా ఉండాలి చూసే జనాలకి అని చెప్పి. అంతేనా? మొత్తం అంతా బాగా ఖర్చు పెట్టారు ఎక్కడ ఆగకుండా. అంటే ఓటీటీ అనే పాటికే దీంట్లో మార్జిన్స్ ప్రాఫిట్స్ పెద్ద ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఓకే, బట్ వి డిడ్ దిస్ ఫర్ ప్యాషన్. కొత్త మాధ్యమంలో మా ఇది ఉండాలి, మారుతి గారి బ్రాండ్ ఒక కొత్త యాప్లో ఉండాలి, కొత్త టెక్నాలజీలో ఉండాలి. నేను ప్రొడ్యూసర్గా నాకు డిఫరెంట్ కాంటెంట్ చేయడం ఇష్టం. సో ఒక మంచిది చేయాలి. దీంట్లో మనం ఏంటంటే రిటర్న్స్ కాదు ఆలోచించాల్సింది, ఓకే, మన బ్రాండ్ బాగుండాలి. ఓకే. అందుకే ఒకరోజు వర్షం వచ్చి తడిసిపోయినా మళ్ళీ అదే సెట్ వేసి అలా కాంప్రమైజ్ అవ్వకుండా తీసాం అనమాట. ఓకే. అవుట్పుట్ 8 ఎపిసోడ్స్ చూశారు, అందరికీ అర్థం వస్తుంది. ఇప్పుడు 12th నవంబర్ ఇది రిలీజ్ వస్తుంది ఆహాలో. Just one day to go. స్ట్రీమింగ్ కరెక్ట్. సో ఏంటంటే 4 ఎపిసోడ్స్ ఆ రోజు వస్తున్నాయా? అవునండి, ఒకటే రోజు నవంబర్ 12th 4 ఎపిసోడ్స్ వస్తాయి. ఓకే. మళ్ళీ నవంబర్ 19th 4 ఎపిసోడ్స్, టోటల్ ఎపిసోడ్స్ అలా ఎవ్రీ వీక్. మీరు ఎందుకంటే అందరూ ఒకేసారి వచ్చి కూర్చుని అలా కాకుండా రోజుకో ఎపిసోడ్ అలా చూసుకుంటే వెళ్ళిపోయినా సరే ఆ వీక్ ఒక 2 weeks అలా జరుగుతుంది. We want our audience ఓ to అంటే be more మీరు than ఆడియన్స్ excited. వైపు నుంచి కూడా ఆలోచించి వాళ్ళకి సులువుగా ఏది ఉంటుంది అంటే అనేది నేను పెట్టడం జనరల్ జరిగింది. గా ఎంత పెద్ద హిట్ అయినా సరే ఎన్ని కలిపి మొత్తం అంతా ఫినిష్ చేయలేకపోయాను. సో అందుకే ఏదంటే ఒక ఏదైనా సిరీస్ వస్తే 4 రోజులు అలాగా చూస్తున్నాం. సో ఓకే ఇదే కదా మెంటాలిటీ అని అలాగా 2 weeks లో వచ్చేలాగా నవంబర్ 12th 4 ఎపిసోడ్స్ వస్తాయి, నవంబర్ 19th 4 ఎపిసోడ్స్, టోటల్ 8 ఎపిసోడ్స్. Nice. ఓకే. సో 19th వరకు కంప్లీట్ అవ్వాలంటే వెయిట్ చేయాలి డెఫినెట్గా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టిక్ అయి ఉంటారు It's going to ఆడియన్స్. make a big noise. రైట్. అండ్ మారుతి గారు సినిమా మేకింగ్కి సిరీస్ మేకింగ్కి ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయండి? సినిమా మేకింగ్కి సీరియస్ మేకింగ్కి అలా ఏముండదండి. అంటే ఇప్పుడు ఇవాళ ఓటీటీ దాంట్లో ఈక్వల్ టు సినిమా కంటే ఎక్కువ తీస్తున్నారు క్వాలిటీ. నెక్స్ట్ ఎంగేజింగ్గా అంత క్వాలిటీ ఇవ్వకపోతే ఆడియన్స్కి కొంచెం కష్టం. రైట్. అందుకని ఇది ఇవాళ సినిమా లాగానే అంతకు మించి కష్టపడాల్సి వస్తుంది. ఓకే. లేకపోతే ఎంగేజింగ్ కూర్చోట్లేదు ఆడియన్. అవును, రిమోట్ అనేది ఒక విలన్ లా ఉంటుంది. సినిమా మేకింగ్ లో టికెట్ కొన్నాక 2.5 hours చచ్చినట్టు కూర్చుంది. ఇప్పుడు అలా కాదు, ఒక్క సీన్ బాగోపోయినా స్కిప్ చేయాలి. సో సిరీస్ చేసేటప్పుడు ఓటీటీది ఒక డేంజర్ ఉంటుంది. సినిమా అంటే చచ్చిన టికెట్ తీసుకున్న తర్వాత ఆ ఒక్క సినిమాని చూడాలి. ఇది అలా కాదు, ఇది ఓటీటీ ఓపెన్ చేసిన తర్వాత 1000 ఆప్షన్స్ ఉంటాయి అదే ప్లాట్ఫామ్ మీద. అదే ప్లాట్ఫామ్ సంగతి పక్కన పెడితే వీడికి 10 నిమిషాలు బోర్ కొడితే ఇదేం చూస్తాం వాళ్ళని మళ్ళీ వెంటనే ఇంకోటి దానికి వెళ్ళిపోతాడు. ఒక దానికి ఎంగేజ్ అయ్యి చూడటం అనేది, ఎందుకంటే ఫారెన్ వాళ్ళు మనతో పోటీ పడుతుంటారు. ఒక 100 కోట్లకు సంబంధించిన 200 crores ఇన్వెస్ట్ చేసిన ఎపిసోడ్లు కూడా పక్కన అదే టైము వీడికి ఉన్న టైంలో అది కూడా చూడొచ్చు. ఇక్కడ 10 కోట్ల లోపు 5 కోట్ల లోపు. అందుకని ఏంటంటే కంటెంట్ చాలా స్ట్రాంగ్గా హిట్ చేస్తే తప్పించి వాడు టైం ఎవరు. అందుకని ఈ తెలుగు ఈ ఆహా అనేది ఆ రేంజ్లో పోటీ పడుతూ మన తెలుగుని కాపాడటానికి కోసం, మన తెలుగులో కూడా క్వాలిటీ అవుట్పుట్స్ ఇవ్వడం కోసం వాళ్ళకి బడ్జెట్స్ అది తక్కువ ప్రైస్తో ఈ యాప్ ఇవ్వడం అని చాలా రకాలుగా వాళ్ళు ఎంతో ప్యాషన్గా వర్క్ చేస్తున్నారు. ఆహా టీం అందరూ చూస్తే మీకు అసలు దీన్ని నిలబెట్టాలి, దీన్ని మన తెలుగుని ప్రూవ్ చేయాలి అని అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కు పోటీగా నిలబడటం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అందుకని అసలు అరవింద్ గారు ఈ ఏజ్లో ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు కదా. నాకు అసలు ఆయన చూసి చాలా మంది నేర్చుకోవాలి. లివింగ్ లెజెండ్ నిజంగా ఆయన్ని చూసి నేర్చుకోవాలి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఆహాలో మన తెలుగు వాళ్ళు ఇంత క్వాలిటీగా చేస్తున్న
ఈ 3 రోజెస్ని మాత్రం ఎవ్వరు తెలుగు వాళ్ళందరూ ఇదో బాధ్యత కింద మనం ఎంకరేజ్ చేయాలని చూడాలి. ఎందుకంటే ఇది చూస్తే మిగిలిన వాళ్ళు కూడా కొంచెం తెలుగుకి ఇంపార్టెన్స్ ఇస్తారు, తెలుగులో క్వాలిటీ అవుట్పుట్లు వస్తుంటాయి. రైట్. డెఫినెట్గా వాళ్ళు చూసే టైంని మాత్రం మేము కిల్ చేయం. 2 years పాటు చాలా కష్టపడి టీం అందరూ పెట్టి తీసిన సిరీస్ ఇది. 3 హీరోయిన్స్తో చాలా క్వాలిటీగా చేసిన సిరీస్ ఇది. అందుకని తప్పకుండా చూడండి, మిమ్మల్ని ఆడియన్స్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఐ నో. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ అండి, ఫైనల్ క్వశ్చన్. ఏంటి అంటే మేకర్స్కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఫిలిం అయితే. డెఫినెట్గా యూనో యాక్టర్స్ ఫ్యాన్ బేస్ని చూసుకోవాల్సి వస్తుంది అండ్ ప్రస్తుతం ఉన్న ట్రాక్ని చూసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ మీకు సిరీస్లో అది వాటిని బ్రేక్ చేసే అవకాశం దక్కుతుందేమో కదా, డిఫరెంట్ కంటెంట్ చెప్పడానికి ఒక వీలు సులువుగా ఉంటుందా? సిరీస్లో మనకేంటంటే ఇప్పుడు అదే ఆ ఆడియన్ని పట్టించుకోకుండా చేయించుకొని, ఓకే. ఎందుకంటే మనకి ఇష్టమైంది చేసి చూపించవచ్చు. ఓకే. అది ఆడియన్స్కి నచ్చిందంటే ఇంకా బాగా చూస్తారు. రైట్. ఇప్పుడు థియేటర్ కంటే ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళకి ఫన్ ఇవ్వాలి, ఎంగేజ్ చేయాలి, వీళ్ళని ఎంటర్టైన్ చేస్తేనే సినిమా నిలబడుతుందని ఇలాంటి భయాలు ఉంటాయి. ఆ సిరీస్కి ఆ భయం అవసరం. రైట్. నిజంగా మీరు అనుకున్నది అనుకున్నట్టు తీసేయచ్చు. ఓకే. తీస్తే డెఫినెట్గా అది రీచ్ అవుతుంది. సో మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టు అనుకున్న టైంకి, అంటే 2 సంవత్సరాల మధ్యలో బ్రేకింగ్ తీసేయండి. అది వరల్డ్ మొత్తం స్టాచ్యూ అంటే ఆగినట్టే ఆగింది కరోనా వల్ల. సో మనం దాన్ని కన్సిడర్ చేయొద్దు. అండ్ పాయల్, దీంట్లో ఎస్పెషల్లీ లైక్ చాలా రోల్స్ మీరు చేయడం జరిగింది. RX100 దగ్గర నుంచి లైక్ చాలా మంది ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది సడన్గా. సో యూ డన్ అ గ్రేట్ జాబ్ దాంట్లో డెఫినెట్గా. అండ్ ఇది చూస్తే దీంట్లో మీకు బాగా నచ్చింది ఏంటి ఇన్ యువర్ రోల్, అంటే మీకు వైల్ డూయింగ్ షూటింగ్? Like you are asking. మీకు ఎవరి రోల్ బాగా నచ్చింది ఫస్ట్ అది చెప్పండి. యువర్స్ ఆర్ ఈషాస్ ఆర్ పూర్ణాస్? What I like the most? Yes. I like my role a lot. Okay. Because when I have been offered 6 months back, I was the person who was like, without a second thought, I embrace this, this character. And as an actor, I'm quite greedy. I really want to portray a lot of things, what I have experienced and what I want to experience. I'm like that. So if you give me some character or some role, I'll be like, acha, mujhe isme ye mil raha hai. Okay, just grab it. I'm somewhere like that. So the character I am playing in this, her name is Janvi, and she's very vulnerable. She's very outspoken, but she's dealing with her own struggles. Like every girl, it's every girl's story. And it's a female-centric web series, so I'm sure a lot of females are going to connect with this once it will get released on AHA platform. I will. And here we are going to show that those 3 females who are unapologetically, very smart, and they want to be liberated, in her own way. So it is something like that, and I can't wait for 12th to get it released. And I don't have to say much about the series because it is going to speak for itself on 12th. సో డెఫినెట్గా మేము కూడా ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ని మిస్ అవ్వాలనుకోవట్లేదు. మేము డెఫినెట్గా టీవీలోనే చూడాలని అనుకుంటున్నాం దాన్ని. అండ్ ఇది చాలా మంది అంటున్నారు 4 more shots ఏదైతే వచ్చిందో దానికి You have to clear that. Come on. They will keep their mouth shut after 12th. Yeah. Because నేను కమెంట్స్ లో కూడా నా ఫ్రెండ్స్ కూడా is it that I said అరే 12th ప్లీజ్ వెయిట్ చేయి తర్వాత మాట్లాడదాం. See, my genre is same. Okay. But it is completely a different one from 4 More Shots or from some other web series. If you're I'm comparing it, చెప్తున్నా people are comparing, oh, you are coming up with Telugu 4 More Shots. It's completely not ట్రైలర్ అలా like కట్ that. చేయొద్దు అని చెప్తున్నాను. ఇది అలానే కనిపిస్తుంది కాబట్టి మీరేమన్నా దీని మీద యాక్చువల్లీ మేము ఏదైనా చేస్తే ఫస్ట్ సార్ చూపిస్తాము. ఈ టీజర్ కట్ చేసినప్పుడు ఆయన అన్నారు యాక్చువల్లీ మ్యాగీ ఇట్లా నేను రవి కట్ చేసి సార్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఈయనకి మంచి గ్లామరస్గా అనిపించింది, అంటే లైక్ ఇన్ ఆర్ కంటెంట్. బట్ అన్నయ్య ఫస్టే చెప్పారు ఇది కొద్దిగా నీకు నెక్స్ట్ అంత కామెంట్స్లో వస్తుంది మ్యాగీ, ఇది 4 more shots అని అట్లా వస్తుంది మీ టీజర్ పైన కామెంట్ అదే ఉంది. అదే ఆయన ఆల్రెడీ చెప్పేశారు. అది ఇందులో ఆ పబ్బుది అసలు ఏం పెద్ద ఇది బిలీవ్ మీ ఫస్ట్ దాని మీద ఇంప్రెషన్ పడేసరికి పక్కా తెలుగు, పక్కా లోకల్, పక్కా 100% తెలుగు ఎంటర్టైన్మెంట్. వన్ థింగ్ నేను యాక్చువల్ అందరు క్లియర్ చేస్తాను, ఇది 4 more shots కి ఫ్రీ మేక్ రీమేక్ అసలు సంబంధమే ఉండదు. 12th తర్వాత ఆ ఎయిర్ క్లియర్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ కూడా కాదు ఇది. నాకు అదే గుర్తొచ్చింది ఏం ఎక్కువ కాదు అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూస్తున్న ఫర్గెట్ అబౌట్ బాయ్స్, బట్ ఐల్ సే ఎవ్రీ గర్ల్ కి ఎక్కడో ఒక చోట రిలేట్ అవుతుంది. ఎవ్రీ గర్ల్ కి అది మీరు చూసినా మీకు రిలేట్ అవుతుంది. ఏ అమ్మాయి చూసినా లైక్ వర్కింగ్ విమెన్, like a free spirit, women, like a 30+ women, housewife also. Every women ki definitely, I'm not talking about men, but I'm telling you
ప్రతి ఆడపిల్లకి వర్కింగ్ చేసే ఏ ఆడపిల్లకైనా చూసాను ఎక్కడో చోట ఈ ముగ్గురులో ఏదో క్యారెక్టర్ డెఫినెట్లీ కనెక్ట్ అయ్యేటట్టే రవి రాశాడు అండ్ ఐ థింక్ మేము అలాగే చేసాం అనుకుంటున్నాం. సో డెఫినెట్లీ ఇది మీరు అనుకున్న 4 more shots 2 more They're gonna shots. say, "Oh my God, I am one of them." Yeah, You definitely. know, every girl, "Oh, I am one of them." ఆ Oh, కనెక్టివిటీ Pune is- ఉంటుంది. ఓకే They will క్యాప్షన్ connect కూడా ఎవ్రీ very deeply. గర్ల్స్ స్టోరీ అని చెప్పి ఓకే ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుంది. సో ఎవరైతే ఈ కామెంట్స్ రాసారో ఐ లవ్ ద కామెంట్స్. సో వాళ్ళందరూ సర్ప్రైజ్ అవుతారు We are going through చూసాక. the comments. That's So really I'm okay. enjoying that All comments. are, welcome. సో కామెంట్స్ కాంప్లిమెంట్స్ లేకపోతే ఎలా చెప్పండి, I'll దేనికైనా కావాల్సింది ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. నేనేమనుకుంటున్నానంటే డెఫినెట్గా కామెంట్స్ రూపంలో మోర్ కాంప్లిమెంట్స్ మీరు అందుకోవాలి 12th November కన్నా అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you for అండ్ having us. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ని మరిన్ని ఇవ్వాలి ఆహా త్రూ. సో లేదు నాకు ఒక్కొక్కసారి 2 సార్లు వస్తుంటుంది, అదే నాకు అర్థం కాదు ఎందుకు వస్తుందా అని. ఐ వర్క్ ఆన్ ఇట్. November 12th and 19th రెండు Please promote అలానే సేమ్ అన్ని 2 సార్లు పలుకుతున్నాను నేను. బిఫోర్ ఎండెడ్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ అన్నగారు ఆయన నాకు ఆఫర్ ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు తెలిసి పాయల్, పూర్ణ అండ్ ఈశ్వరబ్బ ముగ్గురుతో సార్ మీరు చేయలేదు కదా, ఆయన కూడా చేయని హీరోయిన్స్ నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ ఇందా చెప్పినట్టు చాలాసార్లు SKN గారికి థ్యాంక్స్. అదే చాలాసార్లు షూట్ రిపీట్ అయింది, కొన్నిసార్లు నా వల్ల అయింది. బట్ ఎక్కడ ప్రొడక్షన్లో ఆయన ఎప్పుడు బర్డెన్ ఇవ్వకుండా ఆ క్వాలిటీ ఇచ్చారు. ఫిట్ అయిన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్పలేదు. I'll tell about the direction department later. First of all, I would like to thank Ravi. So this whole content is నేను కూడా స్ప్రెడ్ చేస్తున్నా అండి, మీ దగ్గరే ఉండాలని హెల్ప్ చేస్తున్నాను జస్ట్. so first అందరికన్నా ముందు I want to thank Ravi, who is a writer and content creator for this entire series. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూని థ్యాంక్స్ మీట్ చేసేసి definitely either it would be there or it won't be, but I would love to thank that man who's నాకు ఒక రైట్ హ్యాండ్ లాగా నా బ్రదర్ లాగా ఉన్నాడు ఈ సిరీస్ మొత్తాన్ని. ఓకే సో ఐ కెనాట్ ఎండ్ వితౌట్ థ్యాంకింగ్ హిమ్ ప్రాపర్లీ. ఓకే సో ఎనీ థ్యాంక్స్ ఇంకా ఉన్నాయా రిమైన్? ఐ లవ్ యూ. అయ్యో లవ్ యూ థ్యాంక్ యూ. He's flirting with our anchor. He started, yes. For him, I love you. I love doesn't Maggie. mean- yeah, I love for him, Maggie. it's like he 2 likes minutes so wala much. Maggie. బిహైండ్ ద సీన్స్ తీస్తే మరి ఎన్ని ఉండే. Just imagine behind the scenes what's అది ఏమన్నా రిలీజ్ చేయండి SKN గారు ప్లీజ్. వి లవ్ టు. దట్ వుడ్ బి లాస్ట్ కొన్ని కాంటెంట్స్ ఉంటాయి కదా కొన్ని 18 అది 18 కాదు 25+. లవ్లీ. సో 12th 4 episodes, 19th 4 episodes. ప్లీజ్ డూ. అందరం కలిపి చెప్దామా? కన్ఫ్యూజ్ 12th అక్కడ చెప్పండి, 19th ఇక్కడ చెప్పండి. దట్ విల్ బి బెటర్ ఐ థింక్. ఐ థింక్ చెప్పేసాను నేను. అంతే మీరు చెప్పేశారు, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకొని ఉంటారు నాకు తెలిసి, డేట్ బ్లాక్ కూడా చేసి ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్ అవ్వాలి. సో ఫన్ అలా ఫీస్ట్లా ఉండాలి ఇది అని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్ అండి. Thank you so much for having us. థ్యాంక్ యూ. సో యా 12th 4 episodes అండ్ అలాగే November 19th ఇంకో 4 episodes వస్తున్నాయి. చూసి మీరు ఎంటర్టైన్ అయ్యి అండ్ సక్సెస్ఫుల్గా దీన్ని రన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. Check. Hello. Listen to me. I'm here to tell you a story. Are you ready? ఈసారైనా జాగ్రత్తగా మాట్లాడవే. వచ్చేవాడు ఏదన్నా అడిగితే లేదనుకుంటే ఇవ్వు. ముద్దడిగినా ఇమ్మంటావా అమ్మా? కొండలు ఎక్కడం గోడలు దూకడం కాదు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటుందో అడుగుదాన్ని. Why she's killing my freedom, yeah? ఈ 21st కి నా మ్యారేజ్. నువ్వు తప్పకుండా రావాలి. నేను పెద్ద మనిషి అయినప్పటికీ ఇది ఇంకా స్కూల్ కూడా జాయిన్ అయి ఉండదు. దానికి కూడా పెళ్ళైపోతుంది. నాకెప్పుడు అవుతుందేమో. అబ్బాయి కొంచెం కలర్ తక్కువ గానీ చాక్లెట్ బాయ్ లా ఉంటాడంట. డార్క్ చాక్లెట్ కూడా చాక్లెటే కదే. ఫక్ యూ. అబ్బాబాబాబా ఇంగ్లీష్ ఎర్రకదేసింది. చూసారా మీరంటే ఎంత ఇష్టం. నేను నీకంటే చాలా పెద్దదాన్ని. Age is just a number, Steffi. All that matters is love. పిల్ల పుచ్చకాయ. ఎలాగో పెళ్ళయ్యాక అదే కదా అయ్యేది. అందుకే ప్రొసీడ్ అయ్యా. బంగారు తల్లి. 44 years. Still virgin. Fasak. ఆడపిల్లల్ని ఎందుకు ఖాళీగా ఉంచడం అని చదివించడం, కరెక్ట్గా కెరీర్లో ఎదిగే టైంకి అన్నీ మాన్పించేసి పెళ్లి చేసేసి వాడి నీళ్ళలో బతికేమనడం ఇది కరెక్ట్ కాదు రీతు. అమ్మాయిలకు కావాల్సింది సెక్యూరిటీ మాత్రమే కాదు, ఇండివిజువాలిటీ కూడా. అసలు ఒకళ్ళ నీడలో బతకాల్సిన అవసరం మనకేంటమ్మా? నేను టూరిస్ట్ స్పాట్లు అంటాను జాన్వి. నాతో ఎవరు ఎక్కువ కాలం ఉండలేరు.
అందరికీ విజయ దేవరకొండ కావాలంటే మాలాంటి వైవార్షికల పరిస్థితి ఏంటి? అది కాదు. అసలు మా సిగ్గిల్ కష్టాలు మీకేం తెలుసండి? చేతి రేఖలు అరిగిపోతున్నాయండి. అదేంటి? చెప్పలేను, చెప్తే సక్సెస్ చేసి మాట్లాడతారు.